హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మనము ఒక ఫంక్షన్ ఆర్డర్ తీసుకున్నామండి. ఆ ఆర్డర్ ఏంటంటే కుడుములు. కుడుములు మనందరికీ తెలిసినవే గదండీ! పాతకాలం నాటి వంట. గృహప్రవేశాలకి ఇప్పటికి గూడా మన సాంప్రదాయాల్ని మర్చిపోకుండా కుడుములు ఇస్తున్నారండి. చేస్తున్నారు. దానికి కూడా అవకాశాన్ని తీసుకొని మొగ్గు చూపుతున్నారండి. దానికోసం అని జెప్పి మనం ముందుకొచ్చాము ఇవ్వడానికని ఆర్డరు. దాని కొరకు మనము ఒక 10 కేజెస్‌ని రేషన్ బియ్యాన్ని తీసుకొని కడిగి ఆరబోసాము వాటిని. ఒక 1 అవర్ నుంచి 1 ½ అవర్ వరకు ఎండబెట్టిన తర్వాత మరపట్టించాం వాటిని. పొడి బియ్యమేనండి ఇవి. వీటికి తడి బియ్యం అవసరం లేదు. మరపట్టించిన తర్వాత దాన్ని మెత్తగా జల్లించుకున్నాము. దీనికి కుడుములు 10 కేజెస్ బియ్యానికి కుడుములు చేయటం కోసమని ఒక 5 కేజెస్ బెల్లము, 1 ½ కేజీ ఎండు కొబ్బరండి, ఒక హాఫ్ కేజీ నుంచి ముప్పావు కేజీ వరకు నెయ్యి, సాల్ట్ అంటారా సరిపడా. ఇంకా దానికోసం ఫ్లేవర్ కోసము మనకి ఒక 100 గ్రామ్స్ యాలకులు. ఈ పరిమాణంలో తీసుకుంటే కనుక మనకి కుడుములు అనేవి నీట్గా వస్తాయండి. అయితే దీన్ని ముందుగా బెల్లాన్ని మనము పాకం పట్టుకున్నామండి. పాకం పట్టుకున్న తర్వాత ఈ పిండిలో వేసి మెత్తగా అయ్యేంత వరకు దంచుకుంటూ ఉండాలండి. ఎందుకు ఇలా చేస్తున్నారు పాతకాలం లాగా అంటేనండి, అది మనము ఎంత మెత్తగా కలుపుకుంటే అంత స్మూత్గా వస్తాయి ఈ కుడుములు అనేవి. పిండి జిగట రావాలండి. జిగట అంటే మెత్తగా స్మూత్గా ఉండాలండి. అలా స్మూత్గా లేకపోతే కనుక మనకి కుడుములు అనేవి చివర్లా ఇరిగిపోతూ ఉంటాయండి. ఆ లేయర్ అనేది ఇరగకుండా ఉండడం కోసం అని చెప్పి మనం పిండిని ఇలా చేస్తూ ఉంటామండి. ఇలా మ్యాక్సిమం 10 నుంచి 15 మినిట్స్ వరకు ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇదైతే మాత్రం ఒకళ్ళతో ఇద్దరితో అయితే అవ్వదండి. దీనికి మినిమం 8 నుంచి 10 మెంబర్స్ ఉండాలి. టీం వర్క్ ఉండాలండి. ఇది టీం వర్క్ ఎప్పుడైనా సరే సక్సెస్ ఆఫ్ సీక్రెట్ అండి. ప్రతి ఒక్క విషయంలోనైనా సరే టీం వర్క్ అనేది ఇంపార్టెంట్. ఈ ఆర్డర్ని మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపి సరదాగా ఎంజాయ్ చేస్తూ ఈ ఆర్డర్ని కంప్లీట్ చేస్తున్నామండి. మీరు చూసే వాళ్ళంతా మా రిలేషన్సే, మా రిలేటివ్సే. మేమందరం కలిసి ఈ వర్క్ చేసుకుంటూ ఉంటాము. ఇంట్లో లేడీస్ అందరము ఖాళీగా ఉంటున్నామని చెప్పి ఇలా ఆర్డర్లు తీసుకొని చేసుకుంటూ ఉంటామండి. మా స్పెషాలిటీ ఏంటంటే పాతకాలం నాటి వంటలు. పాతకాలం నాటి వంటలు ఏవైనా సరే మా అత్తగారు వాళ్ళు చేస్తారండి. దీనికి గాను మనము రాగాకులను ఉపయోగిస్తున్నామండి. చూస్తున్నారు కదండి, రాగాకులతో చేసుకోవాలి. ఇవి మనకి హెల్తీ కూడా అండి రాగాకులు. ఇవి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనము పూరి ప్లస్లో నెయ్యి అద్దుకుంటూ చేస్తూ ఉండాలండి. నెయ్యి అద్దుకుంటూ చేసిన తర్వాత వీటిని రాగాకుల్లో పెడతామండి. వీటిని ఇలా 1 by 1 అన్నీ చేసుకుంటూ ఉండాలండి. చూస్తున్నారు కదా, ఇగోండి ఇలా చేయాలి. ఇవి రాగాకులు కదండి, మనకి ఆర్గానిక్గా కూడా ఉంటుందండి. ఇదిగోండి పిండి ఆరిపోకుండా ఒక బట్ట పెట్టేసుకోవాలండి పైనుంచి. పిండి తడారిపోకుండా ఉంటుంది. దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనము స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలండి. అయితే ఇవి అన్నీ 1 by 1 చేసుకున్న తర్వాత మనము ఒక ప్లేట్లో పక్కకు పెట్టేసుకోవాలి. 10 కేజెస్ పిండికి అప్రాక్సిమేట్లీగా ఒక 500 నుంచి 550 వరకు కుడుములు అవుతాయండి ఇవి. ముందుగా మనము పాత్ర పెట్టుకొని దానిలో కొన్ని వాటర్ పోసుకున్న తర్వాత అవి కొంచెం ఆవిరి వచ్చేంత వరకు పెట్టుకోవాలండి. తర్వాత ఇప్పుడు మనము చూస్తున్నాం కదండి, ఈ రాగాకుల్లో పెట్టినవి 1 by 1 లేయర్ల కిందగా మొత్తం అమర్చుకుంటూ ఉండాలి. 1 by 1 పైన కింది నుంచి పై వరకు అమర్చుకుంటూ ఉండాలండి. ఇది లో ఫ్లేమ్లో నుంచి మీడియంలోకే ఉండాలండి. ఇలా ఉంటేనే దానిలో ఉన్న స్వీట్నెస్ అనేది బయటకు వస్తుంది మనకి. మనమైతే ఇంతకుముందు అయితే పాతకాలంలో మనము వరి చెత్త పెట్టి చేసుకునే వాళ్ళం అండి. బట్ ఇప్పుడు అది లేదు కాబట్టి మనము ఇడ్లీ పాత్రను ఉపయోగిస్తున్నామండి. దీనికి గాను మనం చూస్తున్నట్టుగా 1 by 1 లేయర్లను ఓన్లీ ఆవిరితోనే ఉడకాలండి కుడుములు అనేవి. అప్పుడే వాటి స్వీట్నెస్ అనేది, టేస్ట్ అనేది మనకి తెలుస్తుంది. ఇవి 1100 వరకు ఉంటాయండి. మనము ఒక్కసారి వేస్తే 150 నుంచి 200 వరకు వస్తాయి. ఇలా 4 నుంచి 5 టైమ్స్ వేసుకున్నామండి. ఇవి ఇలా వేసుకున్న తర్వాత 15 నుంచి 20 మినిట్స్ మినిమం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటుండాలండి. అవి ఆవిరికే ఉడుకుతూ ఉంటాయి.
2 మినిట్స్కి ఒకసారి జస్ట్ అలా చూసుకుంటే సరిపోతుందండి. ఇదిగోండి చూసారు కదా, ఒక 15 మినిట్స్ తర్వాత అవి అయిపోయిందండి ఉడకడం అనేది. ఇవి వేడి వేడిగా మనం గిన్నెలో పెడితే గనక అవి ఇరిగిపోతాయండి. కాబట్టి వీటిని ఒక క్లాత్ వేసుకొని ఆ క్లాత్ మీద 1 బై 1 ఇలా పరుచుకుంటా ఉంటే గనక బాగుంటాయండి. ఇదిగో మనం చూస్తున్నట్టుగా ఇలా 1 బై 1 అమర్చుకుంటా ఉండాలి. పక్క పక్కకే పెట్టుకుంటా ఉండాలి. ఒక 10-15 మినిట్స్ వరకు ఇలా ఆరపెట్టుకుంటే గనక అవి వేడనేది ఆరిపోతుంది. ఇంకా విరగవండి ఇవి పక్కకుంటే. చూసారు గదండీ!